నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాస్టర్ అజయ్ ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించినట్టుగా తెలుస్తోంది 5 రోజులు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్టుగా కూడా సమాచారం ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత అంటే యాక్సిడెంటల్ డెత్ తర్వాత దానికి సంబంధించి పాస్టర్ అజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దుమారం రేపాయి అలాగే మత కల్లోలాలను సృష్టించే విధంగా కూడా పాస్టర్ అజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి గతంలో కూడా పాస్టర్ అజయ్ కి సంబంధించి హిందూ దేవీ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా కేసులు పెట్టారు అయితే ఈసారి మాత్రం పాస్టర్ అరెస్ట్ కి సంబంధించి అంటే పాస్టర్ అజయ్ అరెస్ట్ కి సంబంధించి మాత్రం కారణం తెలిస్తే ఒకసారిగా షాక్ కి గురవుతారు పాస్టర్ అజయ్ ని అరెస్ట్ చేయించారు క్రైస్తవుడైన జోసెఫ్ యేసు విగ్రహాలను పగలగొడతా అని మేరీ విగ్రహాలను పగలగొడతా అని అలాగే హిందూ దేవీ దేవతలను అనుమానిస్తున్నాడు అని రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఒక క్రైస్తవుడైన జోసెఫ్ అనే వ్యక్తి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్కి పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి అంటే విగ్రహారాధన అనేది తప్పు అనే నేపథ్యంలో యేసుని అలాగే మేరీమాత విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తాను అని చెప్పడం పదే పదే హిందూ దేవతల గురించి అనుచితంగా మాట్లాడటం పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు హిందూ దేవీ దేవతల గురించి అనుచితంగా మాట్లాడుతున్న నేపథ్యంలో వాటిని ఖండిస్తూ హిందూ సంస్థలు అదే లెవెల్లో కౌంటర్ ఇవ్వడం వీటన్నిటి నేపథ్యంలో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో హిందూ క్రైస్తవుల మధ్య అనేక గొడవలు మత సామరస్యం దెబ్బతినడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి జోసెఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పాస్టర్ అజయ్ని పోలీసులు అదుపు తీసుకున్నట్టుగా తెలుస్తోంది రాత్రి సమయంలో పాస్టర్ మదిశెట్టి అజయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అలాగే పాస్టర్ ను రిమాండ్ నిరసిస్తూ మరో పక్క నుంచి కొంతమంది పాస్టర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు పాస్టర్ అజయ్ బాబును మొత్తం 5 కేసులు నమోదయ్యాయి మొన్ననే మనం చూసాము హిందూ సంస్థలకు సంబంధించిన వ్యక్తులతో పాటు ఇప్పుడు స్వయంగా క్రైస్తవుడైన జోసెఫ్ కూడా కేసు నమోదు చేయడంతో మొత్తం 5 కేసులు అయితే నమోదయ్యాయి ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో 5 రోజుల రిమాండ్ అయితే విధించారు ఈ నేపథ్యంలో పాస్టర్ అజయ్ కనిపించట్లేదు అని మొదట్లో వార్తలు వచ్చినా కూడా అంటే పోలీసులు అని చెప్పేసి పాస్టర్ అజయ్ని ఎవరో తీసుకెళ్లారు ఏమైందో తెలియదు అన్న నేపథ్యంలో పాస్టర్ అజయ్ని పోలీసులు రిమాండ్కి తీసుకున్నారు అనే విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది పాస్టర్ అజయ్ బాబును తుకారాం గేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం పాస్టర్ అజయ్ బాబును అనవసర మత కల్లోలాలు లేపుతున్నారు అంటూ పాస్టర్ జోసెఫ్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా పాస్టర్ ప్రవీణ్ మరణంపై అర్ధరహిత ప్రచారం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పాస్టర్ అజయ్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఖమ్మం నగరం జయనగర్ కాలనీకి చెందిన పాస్టర్ అజయ్ బాబును హైదరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లారని ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ ఆదివారం తెలిపారు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ జోసెఫ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీస్ బృందం అజయ్ బాబును విచారణకు తీసుకెళ్లినట్లుగా కూడా తెలిపారు ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై మత ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో హైదరాబాద్లోని తుకారాం గేట్ ఉప్పల్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్లలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి ఇక ఈ నేపథ్యంలో పాస్టర్ అజయ్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఒక పక్క నుంచి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల మాత్రమే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించారు యాక్సిడెంటల్ డెత్ అని చెప్పినప్పటికీ అటు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య కూడా ఈ విషయంలో తప్పు జరిగుంటే దేవుడు వాళ్ళను క్షమిస్తాడు దీన్ని ఇక్కడితో వదిలేయండి మత ఘర్షణలు రెచ్చగొట్టేలాగా చెయ్యకండి అని చెప్తున్న నేపథ్యంలో కూడా కాదు కొందరు కావాలనే చంపేశారని పాస్టర్ ప్రవీణ్ మీద లేకపోతే దాడి జరిగిందని రాళ్లతో కొట్టారని అంటే లేనిపోనివి మాట్లాడుతూ హిందూ సంస్థల మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ క్రైస్తవులను రెచ్చగొట్టడం జరిగింది ఆ నేపథ్యంలో చూసాం చాలా వరకు క్రైస్తవులు మేమొక్కసారి గనక తలుచుకుంటే ఏమవుతుంది ఇక క్రైస్తవులము అనేది పక్కన పెట్టేస్తే ఏం చేస్తామో తెలుసా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి ముందు మరణం తర్వాత అనే విధంగా కూడా అక్కడున్న క్రైస్తవులను రెచ్చగొట్టడంలో పాస్టర్ అజయ్ కీలక పాత్ర పోషించాడు అంతేకాదు పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఒక పక్క నుంచి సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ అయినా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలది ససేమిరా యాక్సిడెంటల్ డెత్ అంటే ఒప్పుకోకపోగా నెక్స్ట్ నాకే ప్రాణహాని ఉంది నన్ను చంపేస్తానంటున్నారు అందుకే ఆయుధాలు పెట్టుకొని కారులో తిరుగుతున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్రైస్తవాన్ని నమ్ముతున్న వాళ్ళను రెచ్చగొట్టే విధంగా చేసి హిందువుల మీద
ద్వేషాన్ని పెంచుతూ అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన యాక్సిడెంట్కి హిందువులకు ఎలాంటి సంబంధము లేకపోయినా ఇక్కడ మరో మతమైన ఇస్లాంతో కలిపి ఇది మొత్తం హిందువులే చేసినట్టు, హిందూ సంస్థలే చేసినట్టు, వాళ్ళ మీద ఈ క్రైస్తవులను అందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ క్రిస్టియన్ అలాగే ముస్లిం భాయి ఉమ్మడి శత్రువులు హిందువులు అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు పాస్టర్ అజయ్. ఈ నేపథ్యంలో పాస్టర్ అజయ్కి సంబంధించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలలో కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అంటే క్రైస్తవులు అంటే హిందూ దేవుళ్ళను తిట్టడం మాత్రమే, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూనే ఉండాలి. ఇంకో విషయం పాస్టర్ అజయ్ గతంలో మాట్లాడినవి కూడా మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే హిందువులలో కుల వివక్షత ఉంది అనే దానితోటి మతం మార్పిళ్లకు కారణమవుతుంటే అసలు చాలా క్లియర్గా అందరూ హిందువులే, ఇక్కడ ఉన్న మతాలు బ్రాహ్మణ మతము, క్రైస్తవ మతము, ముస్లిం మతము అంటూ బ్రాహ్మణులను హిందూ సమాజం వేరు అంటూ విడదీసే ప్రయత్నం చేస్తూ మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి కారణమయ్యారు అంటూ కూడా పాస్టర్ అజయ్ విషయంలో చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. ఏదేమైనా కానీ సమాజ హితం కోసం సమాజంలో జరుగుతున్న వాటిని ప్రశ్నించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మత మార్పిడిలే ధ్యేయంగా హిందూ దేవీ దేవతలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం తప్పు. రాముడి గురించి కానీ, సీత గురించి కానీ, కృష్ణుడి గురించి కానీ, భగవద్గీత గురించి కానీ, రామాయణం గురించి కానీ ఈ మధ్య కాలంలో ప్రతి పాస్టర్కి అది ఫ్యాషన్ అయిపోయింది. ఏదో మన మతంలోకి ఆకర్షించాలి అన్నా, మన మతం గొప్పది అని చెప్పాలి అనుకున్న ధర్మాన్ని కించపరచడమే గొప్పది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం పాస్టర్ అజయ్ అరెస్టుతో చెక్ పడుతుంది అనుకుందాం. ఇక్కడ భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, ఎవరైనా ఎవరి మతాన్నైనా ప్రేమించవచ్చు, వాళ్ళ మతం గురించి ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఆ సమయంలో పరాయి మతాన్ని కించపరచడం చేయకూడదు, అది చాలా తప్పు. ఇక్కడ చాలా మంది రేస్ చేసే విషయాలు ఏంటంటే హిందూ సంస్థలకు సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా మరి క్రైస్తవానికి సంబంధించి మేరీమాత గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మరి వాళ్ళనేమనాలి. ఎక్కడైతే మొదటగా క్రైస్తవ మతంలోని కొందరు పాస్టర్లు, అందరి గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ క్రైస్తవులందరి గురించి కూడా మాట్లాడట్లేదు, ఆ పాస్టర్లు సొంతగా తమ ఇమేజ్ని పెంచుకోవడం కోసం, తాము మాత్రమే క్రైస్తవం కోసం పనిచేస్తున్నామని అందరినీ నమ్మించడం కోసం హిందూ దేవీ దేవతలకు సంబంధించి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది. అదే నేపథ్యంలో విని 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 కొందరు హిందూ సంఘాల వాళ్ళు వీళ్ళకు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ కౌంటర్ల నేపథ్యంలో సాగిన మాటలకు సంబంధించి ప్రచన్న యుద్ధం చాలా పెద్ద ఎత్తునే జరిగింది అని చెప్పొచ్చు సోషల్ మీడియా వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో దీనికైతే ముఖ్యంగా మూలం ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో యాక్సిడెంటల్ డెత్, ఈరోజు వాళ్ళ కుటుంబానికి కూడా వీళ్ళు అన్యాయం చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే అది యాక్సిడెంటల్ డెత్ అంటే కనీసం ఇన్సూరెన్స్ అయినా వచ్చేది. ఇప్పుడు వీళ్ళు చేసిన రభసకు, వీళ్ళు మాట్లాడిన మాటలకు కత్తితో పొడిచారని ఒకళ్ళు, బండరాయి తీసుకొని కొట్టారని ఒకళ్ళు, కర్ర తీసుకొని కొట్టారని ఒకళ్ళు, బండేశారని ఒకళ్ళు, లేకపోతే బీహార్ నుంచి రౌడీ గుండాలను పిలిపించిండని ఎవడో యుఎస్లో కూర్చొని, ఇలా పలు రకాల వాదనలు చేయబట్టి దాని మీద ఎంక్వైరీ చాలా పెద్ద ఎత్తున జరిగేసరికి ఆయన ఎక్కడెక్కడ మందు తాగాడు, మందు తాగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఆయన ఎక్కడ పడుకున్నారు, ఎక్కడ రెస్ట్ తీసుకున్నారు, ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో ఈరోజు వాళ్ళ కుటుంబానికి కనీసం ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఈరోజు ఇన్ని అనర్థాలకు అటు పోలీసుల టైము, ఇటు ప్రభుత్వ డబ్బులు ఇవన్నీ వేస్ట్ అవ్వడానికి మూలం ఏంటంటే పాస్టర్ అజయ్ వ్యాఖ్యలు. దీన్ని పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మృతిపై మొదట దుమారం రేపింది కూడా పాస్టర్ అజయే. కాబట్టి ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటూ పాస్టర్ జోసఫ్ అనే వ్యక్తి తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అజయ్కి సంబంధించి పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే 5 కేసులు నమోదు కావడంతో అజయ్ని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టుగా మెజిస్ట్రేట్ 5 రోజుల పాటు రిమాండ్కు విధించినట్టుగా, ఈ నేపథ్యంలో చెంచల్ కూడా జైలుకు తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ దేశంలో అన్ని మతాలు సామరస్యంగా ఉండాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే ఎవరికైనా చిప్పకూడు తప్పదు అనేది పాస్టర్ అజయ్ విషయంలో నిరూపితమైంది అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కౌంటర్లు ఇస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం అలాగే జరుగుతున్న అన్ని సంఘటనలకు సంబంధించి అప్డేట్స్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. 8328500576 నెంబర్కి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చేయొచ్చు. అలాగే అకౌంట్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది,
మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునేవారు ఆర్థిక సహాయం చేసి మాకు చేయుతగా నిలవండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా సరే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు, వర్క్ బోర్డ్ బాధితులు, అలాగే నగరికి సంబంధించి పొల్యూషన్ బాధితులు వాయిస్ వేకి వాళ్ళ విజ్ఞప్తులు తెలియజేశారు. వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా మేము వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి సిద్ధంగా ఉంటాం. ప్రజా సమస్యల్ని 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.